ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో లైవ్ జరుగుతుంది. ఈ పూల్ టాస్క్ ఒకటి ఉంది కదా, అబ్బా అసలు మామూలు టాస్క్ కాదు ఇది. నిజం చెప్పాలంటే ఆడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది అగ్ని పరీక్ష అని చెప్పాలి. నిజమైన అగ్ని పరీక్ష ఇదేమో అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళ పూల్ నుంచి నీళ్లు తోడి ఇంకొకళ్ళ పూల్ నుంచి వేయటం అంటే అసలు నడువులు పడిపోతాయి నాకు తెలిసి. అయితే మొత్తం నేను లైవ్ అంతా చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఈవెన్ బిగ్ బాస్ కూడా దానికి ఒప్పుకున్నారు. ఫస్ట్ టైం బిగ్ బాస్ ఆ రకంగా చెప్పడం, అంటే నేను జనరల్ గా మీరు ఓడిపోయారు, మీరు గెలిచారు, మీకు అది మీకు ఇది అని చెప్తారు, కానీ పవన్ డెమోన్ విషయంలో మాత్రం అబ్బా బిగ్ బాస్ ఏమన్నాడంటే మీకు ఎవ్వరు సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఎలిమినేట్ అయిపోయారని చెప్పడం జరిగింది. అయితే మామూలు కష్టం కాదు ఫ్రెండ్స్. డెమోన్ పవన్ కి ఒక్కళ్ళు సపోర్ట్ చేయట్లేదు. కానీ అంటే ఎవరికైనా మూడ్ వచ్చింది అనుకోండి, ఒక బకెట్ అక్కడి నుంచి తీసేస్తున్నారు. కానీ అస్సలు డెమోన్ పవన్ కి జీరో సపోర్ట్ ఉందన్నమాట. ఎందుకంటే తనూజకేమో భరణి గారు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సంజనాకి ఇమాన్యుల్, రితుకి దివ్య, శ్రీజకి కళ్యాణ్, ఈ నలుగురు ఉన్నారనమాట. ఓకే, ఈ నలుగురు కూడా నాలుగురికి సపోర్ట్. రాము ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ సుమన్ శెట్టి. అసలు నేను మామూలుగా చేయట్లే. రాము అందరూ ఒక బకెట్ తో ఒక 2 సార్లు తిరిగితే రాము ఒక బకెట్ తీసాడంటే ఆల్మోస్ట్ 2 సార్లు వేసినంత బలంగా తీస్తున్నాడు అనమాట. అయితే ఇంకా డెమోన్ పవన్ ఎంత వరకు అది బిగబట్టాడంటే ఆ వాటర్ ని తన కళ్ళు లిటరల్ గా ఎలా అయిపోయాయంటే తన కళ్ళు కానీ తన చేతులు కానీ పాసిపోయాయి అంటారు, ఐడియా ఉంది కదా, అలా అయిపోయింది అనమాట. తన కళ్ళు అయితే చైనీస్ వాడల్లాగా ఇంత ఉబ్బిపోయాయి. ఆ వాటర్ అంతా లోపలికి రిటెన్షన్ వచ్చింది. అయితే వణికిపోతున్నాడు, ఒక పక్కన వణికిపోతుంటే బిగ్ బాస్ పిలిచాడు అనమాట. యాక్చువల్లీ నాకు తెలిసి వాష్రూమ్కి వెళ్ళాడు, టాయిలెట్ కోసం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే తడి బట్టలతో బయటకు వచ్చి వాళ్ళ నుంచుని బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ప్లీజ్ నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చా అని. అంటే తన ఐడియాలజీ చూడండి పాపం. ఆ క్షణం కూడా తన రితుకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాడు. వాట్ ఎవర్ మేబీ రితు ఎలాంటి అమ్మాయి అయినా కావచ్చు, తను మోసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ తన ఫ్రెండ్ అనుకున్న మనిషికి లేదా తన అనుకున్న మనిషికి తను నిలబడిపోయాడు చూడండి. డెమోన్ పవన్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. వణికిపోతున్నాడు అసలు, లిటరల్లీ షివరింగ్ అనమాట. ఆ నిలబడి షివరింగ్ అవుతున్నా కూడా బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ బిగ్ బాస్ ఒప్పుకుంటే టీ షర్ట్ అది రెడీగా పెట్టేసుకున్నాడు అనమాట. అది మార్చేసుకుని వచ్చేసి నేను హెల్ప్ చేయడానికి. కానీ బిగ్ బాస్ ఏమన్నాడంటే, బిగ్ బాస్ డెమోన్ పవన్ మీకు అస్సలు సపోర్ట్ లేని కారణంగా మీరు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పడంతో ఇక పాపం తను మామూలుగా లోపలికి వెళ్ళిపోయి తన ఇది మార్చుకున్నాడు. షివరింగ్ అనమాట లిటరల్లీ. అందరూ డెమోన్ పవన్ దానిలోనే పోస్తున్నారు. అక్కడ పోయడం ఒక ఎత్తు, బిగ్ బాస్ కూడా అక్కడ ట్యూబ్ పెట్టేస్తాడు కదా, ఆ ట్యూబ్ నుంచి దారుణంగా పడుతున్నాయి. అయితే సుమన్ శెట్టి లైవ్ లో ఆల్మోస్ట్ ఒక 1/2 గంట 20 నిమిషాలు వాదించాడు ఆయన. నేను తప్పు చేయలేదు అని చెప్పేసి అలాగే స్టాండ్ తీసుకుని ఉన్నారు. మిగతా తనుజ, శ్రీజ, సంజన, రితు వీళ్ళందరూ అబ్బా మాకు మెడల్ నొప్పులు వస్తున్నాయి, మీరు తొందరగా దిగండి, మీరు దిగకపోతే గేమ్ పాజ్ లోనే ఉంటుంది, మేము చచ్చిపోతున్నాం అవన్నీ అన్నారా. డెమోన్ పవన్ ఒక్క మాట మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఒక రకంగా చెప్పాలంటే నీళ్ళల్లో తపస్సు చేస్తారు చూసారా, అలా ఉండిపోయాడు. అసలు నిజంగా గ్రేట్. తను గెలిచినా ఓడినా ఈ టాస్క్ కి తన హీరో అని చెప్పుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు డెమోన్. నాకైతే లైవ్ చూసినంతసేపు షాకింగ్ గా అనిపించింది. అక్కడున్న భరణి అండ్ ఇమాన్యుల్ వీళ్ళు కూడా గ్రేట్ ప్లే అని చెప్పేసి మెచ్చుకున్నారు. చాలా గ్రేట్ ప్లే. అసలు అలా మునిగిపోయాడు మనిషి. మునిగిపోయి ఇంకా చివర బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. తనంతట తన లెగవల బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎవరికైతే ఎక్కువ ఫిల్ అయిపోయిందో ఆ ట్యాంక్, ఆ పూల్ వాళ్ళ పేరు చెప్పండి అంటే అప్పుడు ఫ్లోరా డెమోన్ పవన్ పేరు చెప్పింది. తనకు ఊపిరాడకో లేకపోతే తనకి ఇంకేదన్నా అస్వస్థత వచ్చో లెగవల. అంటే తనకి ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ ఉందో చూడండి. అసలు మొహంతో ఉబ్బిపోయింది వాటర్తో నిండిపోయి. గ్రేట్ గేమ్ అసలు. ఓడిపోయినా గెలిచినా హీరో ఆఫ్ ది గేమ్.